జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లాటరీ టికెట్ లాక్కున్నట్టు లాగేసుకున్నారేంటి నాన్నగారు? హెడ్లైన్స్ ఇలాగే చూడాలి. ముందు మీ మనవరాలు ఈశ్వర్ని చూడండి. నేను చూడను. ఎక్కడుంది? నా కూతురు కోమలి తప్ప ఈశ్వరి కనపడడం లేదే. నాకన్నా మరీ చిన్నదానివి వంకర్లు పోతావు గాని లక్ష్మీదేవిలో వచ్చిన ఈశ్వరి నీ కంటపడదా? చార్మి కాస్త రంగులద్దింది నాన్నా. ఆ అమ్మాయిని గుర్తుపట్టినట్టు తయారు చేసిందనుకుంటా. నేనైతే స్టైలిష్ గా రెడీ చేసేదాన్ని. ఏమంటీ, ఈశ్వరి లక్షణంగా లేదా? వాళ్ళ మాటలకేమమ్మా. మళ్ళీ మీ అమ్మని చూస్తున్నట్టుంది. వావ్ అక్క. అక్క అలానే ఉండు. అక్క ఒక సెల్ఫీ. స్మైల్. ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టకురా. పని పాట లేని వాళ్ళు పిల్లకు పేర్లు పెడతారు. దేవతల పేర్లు గుర్తు చేసుకుంటారులే అమ్మా. అంత బాగుంది అనిపిస్తుందా ఈశ్వరి? నేచురల్ బ్యూటీనేదంది. నవ్వితే నవరత్నాలే. ఏదమ్మా ఒకసారి నవ్వు. రాల్తే ఏరుకొని తాకట్టైనా పెట్టుకుందాం, కష్టాలన్నీ తీరిపోతాయి. వెటకారాలకేం గాని ఆలస్యం అవుతుంది, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం పెద్దమ్మా. తాతయ్య మీరు లేచి రెడీ అవ్వండి, బయలుదేరదాం. చెప్పాను కదా లక్కమాంబ. తనకే చెప్పండి. మరీ ఇంత మొండిగట్టంగా ఉండకూడదు. రెండో కొడుకుని కోడల్ని ఈశ్వరే పొట్టన పెట్టుకున్నదని దెప్పటమే గాని తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నామనే బాధ పిల్లలకుండదా? ఊరుకోనానమ్మా. నువ్వుండ్రా. మీ తాతయ్య కోపం వచ్చి నన్ను కొడతాడనుకుంటున్నావా ఏమిటి? ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటే అబ్బాయి వాళ్ళొచ్చి మనం ఆలస్యం చేశామనుకుంటారత్తయ్య. ఇంకో మాట అన్నివ్వు. చూడండి, ఆ రోజు ఏం జరిగిందో మీ కళ్ళతో మీరు చూడలేదు. నష్టజాతకురాలని ఈశ్వరిని అండం ఏం బాగాలేదు. ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సరే నేను రాను. తాతయ్య మీరు రాకపోతే నాకు ఈ పెళ్లి చూపులొద్దు. నువ్వు వద్దనుకుంటే నేను నీకు బలవంతంగా కళ్యాణం చేయిస్తాననుకున్నావా? మనసే రానప్పుడు చేతులెలా వస్తాయి? తెలిసిందే కదా, బాధపడకుండా బయలుదేరమ్మా. లేదు పెద్దమ్మా, తాతయ్య రాకపోతే నాకు ఈ పెళ్ళే వద్దు. ఏం కట్టుకుపోతాడో ఏమిటో ఈయన. ఎవరి మాట వినడు. సరే పదండి. అందరూ సంబరపడిపోకండి. నేను వస్తుంది తనకి సంబంధం ఓకే అయితే చూసి సంతోషపడిపోవడానికి కాదు. ఏదోలా పెళ్ళైతే ఈ దరిద్రం మొహం చూడాల్సిన బాధ తప్పుతుందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.